వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి నెల్లూరు చేపల కూర. ఎలా చేయాలో చూద్దాం. చేపలను అట్లా తరిగి పెట్టుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోవాలి. నూనెలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. అది లాస్ట్లో చేపలు కలిపేసిన తర్వాత వేయాలి. చింతపండు తీసుకొని అట్లా నీట్గా దాన్ని నీళ్ళు పోసేపు నానబెట్టి అట్లా నీట్గా ఆ తొట్టనంతా తీసేసి చింతపండుని కనిపెట్టుకోవాలి. చింతపండు రసాన్ని. ఇప్పుడు చేపల్లో టమాటా గుజ్జు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కారం వేసి బాగా కలుపుకోవాలి. సరిపడంత కారం వేయాలి. ధనియాల పొడి వేయాలి. బాగా కలపాలి. అది ముక్కలకి బాగా పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలతో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తెల్లగడ్డలు వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత చింతపండు పులుసు వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు చుట్టోంది పులుపు ఎంత ఉందో చుట్టోంది వేస్తోంది. తర్వాత మామిడికాయని అలా తోసి ముక్కల్లో తోసుకొని దాంట్లోకి వేసుకోవాలి. అలా వేసి బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టేయటమే. ఆ తాలింపు ఇంత ముంత చూపెట్టాను కదా, ఆ తాలింపుతో వేసేసి పొయ్యి మీద పెట్టేయటమే. తక్కిల పొయ్యి మీద చేస్తున్నాము. అలా మూత పెట్టి దాన్ని బాగా ఉడికించాలి. అట్లా బాగా ఉడికిన తర్వాత చిక్కపడిన తర్వాత కూర అప్పుడు దింపుకోవాలి. అప్పుడు దాకా బాగా ఉడకనియాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర బాగా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత దింపేసుకోవటమే. అంటే ఎంతో రుచికరమైన నెల్లూరు స్పెషల్ అయిన చేపల కూర.